ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవిశ్రీ. ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాము బాడీలో ఉన్నటువంటి స్టమక్ దగ్గర ఉండే సైడ్ ఫ్యాట్ అనేది ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది. ఈ యొక్క సైడ్ ఫ్యాట్ అనేది చాలామంది సఫర్ అవుతున్నటువంటి సమస్య ఈ రోజుల్లో. ఇది స్త్రీ పురుష అనేటువంటి భేదం లేకోకుండా అందరూ కూడా ఫేస్ చేస్తున్నటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సైడ్ ఫ్యాట్ అనేది బాడీ యొక్క షేప్ కంప్లీట్లీ డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఇది వేసుకునేటువంటి డ్రెస్ అందాన్ని కూడా పాడు చేస్తుంది. అలాగే మనం డ్రెస్ సైజెస్ దగ్గర కూడా ఈ యొక్క ఫ్యాట్ వలన మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. కొన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది కలిగి, సో ఎంత సన్నగా ఉన్నా కానీ ఈ యొక్క ఫ్యాట్ కనుక కొంచెం ఎక్కువగా ఉంది అనుకోండి, కొంచెం షేప్గా ఉండేటువంటి డ్రెస్సెస్ మనం కంఫర్ట్గా వేసుకోలేము. శారీస్ కట్టుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. లైక్ ఎగ్జాంపుల్, మనం ఒక డ్రెస్ కొనడానికి వెళ్ళినప్పుడు బాడీ అంతా కూడా షేప్ అనేది చాలా మంచిగా ఉంటుంది, ఎల్ సైజ్ అనేది మనకు వస్తుంది. కానీ కేవలం ఈ ఒక్క దాని వలన మనం తీసుకునేటువంటి డ్రెస్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది, అలాగే సైజ్ కూడా మనకి చేంజ్ అవుతుంది. సో దీనివలన చాలామంది మనం ఎప్పుడైతే డ్రెస్ షాపింగ్స్కి వెళ్తుంటామో అలాంటప్పుడు బాగా మోటివేట్ అయిపోతూ ఉంటాం. ఈ సైడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది, దీన్ని ఎలాగైనా తగ్గించేయాలి అనేసి. ఎక్కువగా శారీస్ కట్టుకునే టైంలో కూడా ఈ యొక్క సమస్య అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు. కొంచెం కంఫర్ట్గా కూడా మనం ఫీల్ అవ్వలేము. బెల్లీ ఫ్యాట్ అనేది ఒక రీజన్ అయితే, ఈ బెల్లీ అనేది ఫ్లాట్గా ఉండి సైడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండడం అనేది ఇంకొక కొంతమందితో మనం చూసేటువంటిది. దీనివల్ల షేప్ అవుట్ అవ్వడమే కాకుండా డ్రెస్సెస్ దగ్గర ఇబ్బంది పడటమే కాకుండా, ఇప్పుడు అంటే లైక్ బాడీ ఫిట్ షేప్లో అంటే డ్రెస్సెస్ వేసుకోవాలన్నా కానీ మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటే, దీనికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. ఎక్సెస్ ఫుడ్లో ఉండటం కార్బోహైడ్రేట్స్ అవి ఉండొచ్చు, లేదంటే ఫ్యాట్ అనేది మనం తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా ఫ్యాట్ అనేది మనం యొక్క బాడీకి అందించడం అనేది కారణమవుతుంది. ఈ యొక్క బాడీ సైడ్ ఫ్యాట్ రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు అనేవి ఉన్నాయి. కానీ జనరల్గా కనుక మనం చూస్తే మన యొక్క జీవన శైలిలో ఏ విధమైనటువంటి మిస్టేక్స్ చేయడం వలన ఈ యొక్క సైడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఆసనాస్ అన్నిటికీ కూడా నేను తీసుకుంటున్నటువంటి ప్రాప్ ఈ విధంగా స్టిక్ ఉంటే కనుక ది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మన దగ్గర స్టిక్ అనేది అవైలబుల్ లేదు అంటే, ఇంట్లో మనం కొంచెం సెర్చ్ చేస్తే దొరికింది ఏముండదు, కటన్ రాడ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. లేదంటే కింద ఒక రౌండ్ అలా వేసామంటే ఏదైనా ఒక కర్ర అనేది కూడా మనకు దొరుకుతుంది. సో ఏ విధమైనటువంటి స్టిక్ అయినా ఇది కొంచెం మన హైట్లో ఉండే విధంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి షాప్స్ దగ్గర కూడా ఇవి చాలా తొందరగానే దొరికేస్తుంటాయి. ఇలా స్టిక్ తీసుకోలేని వాళ్ళు ఈ విధంగా దుప్పటాస్ని తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఏదేమైనా మన యొక్క సైడ్ ఈ పార్శ్వ థొరాసిక్ అనేది ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ముందుగా మనం ఇలా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేద్దాం. శిథిల తాడాసన అంటే లెగ్స్ మధ్యన ఒక 2 feet డిస్టెన్స్ వరకు ఉంచుకోండి. ఇది బాడీని చాలా ఈజీగా ట్విస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టిక్ని ఈ విధంగా తీసుకుని ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఉంచుకుంటే హ్యాండ్ వరకు ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇది నా యొక్క బాడీ మెజర్మెంట్ వరకు నేను తీసుకున్నది. సో మీ యొక్క బాడీ మెజర్మెంట్ వైజ్ మీరు ఎంత తీసుకోవాలి డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడి నుంచి చక్కగా డీప్ బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ 2 పైకి తీసుకుని వెళ్ళండి. పైకి తీసుకుని వెళ్ళి బాడీ అంతా కంప్లీట్లీ స్ట్రెచ్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్ని డౌన్కి తీసుకుని వస్తూ రైట్ హ్యాండ్ని వీలైనంత వరకు పైకి సాగదీసి ఉంచుతూ లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా బ్యాక్కి తీసుకుని వెళ్ళాలి. బాడీ కంప్లీట్ ట్విస్ట్ అవ్వాలి. ఎక్సేల్, శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి. బ్రీత్ అవుట్, stretch completely. మళ్ళా సైడ్ వరకు వచ్చేసి చేతుల్ని పైకి తీసుకుని వెళ్ళాలి. డైరెక్ట్గా తీసుకోకూడదు. ఈ విధంగా సైడ్కి తీసుకున్న తర్వాత మాత్రమే బాడీని ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి.
చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా సైడ్కి వెళ్ళిపోతారు, డైరెక్ట్గా పైకి వస్తారు, మళ్ళీ సేమ్ డైరెక్ట్గా తీసుకుంటారు. ఆ విధంగా తీసుకోవద్దు, స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిక్ని ఉపయోగించి చేసేటువంటి ఆసనాలో సైడ్ ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుంది. ముఖ్యంగా బ్లౌజెస్ వేసుకున్నప్పుడు బయటికి రావడం అనేది జరుగుతుంది కదా, డీప్ నెక్స్ కూడా చాలామంది వేయలేరు. సో వీటికి చాలా మంచిది. అలాగే హ్యాండ్ మూవ్మెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఫ్రోజన్ షోల్డర్స్ లాంటివి కూడా రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల మల్టీ యూజెస్ అనేది ఉన్నాయి. దీనికోసం ఈ విధంగా హ్యాండ్ని స్టిక్ ఇలా ఉంచి షోల్డర్ లెవెల్ వరకు తీసుకోండి. ఇది మన యొక్క బాడీ మెజర్మెంట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బ్యాక్ ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా బాగా తగ్గటానికి, అలాగే బెల్లీ అనేది కూడా సాఫ్ట్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో డీప్ బ్రీత్ ఇన్ చేస్తూ పైకి తీసుకుని వెళ్ళి నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ ఎక్కడ బెండ్ చేయొద్దు, ఎల్బోస్ అనేది స్ట్రైట్గా ఉండి బ్యాక్కి వెళ్ళిపోవాలి. దెన్ స్లోలీ డీప్ బ్రీత్ ఇన్, ఎక్సేల్ బ్యాక్, inhale, exhale, inhale, exhale, inhale. ఇది ఒకసారి బ్యాక్ ఏ విధంగా షోల్డర్ బ్లేడ్స్ మూమెంట్ అవుతున్నాయో చూడండి. బ్యాక్ చేసి చూపిస్తాను. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి, దెన్ ఎక్సలేషన్లో బ్యాక్ హ్యాండ్స్ బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ బ్యాక్కి. ఈ విధంగా మనం ఒక 30 కౌంట్స్ వరకు చేసుకోవచ్చు. రిపీటెడ్గా కూడా ఈ ఆసనాన్ని మనం రిపీట్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఆసనాలు తాడాసన స్థితిలో నుంచోండి. 2 హ్యాండ్స్ మధ్యన కాస్తంత ఈ విధంగా ఒక షోల్డర్ డిస్టెన్స్లో ఉండే విధంగా చూసుకోండి. షోల్డర్ డిస్టెన్స్ ఉంచుకొని హ్యాండ్స్ 2 కూడా డీప్ బ్రీత్ ఇన్ చేస్తూ పైకి తీసుకుని వెళ్ళండి. దీనిలో ఈ సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది, అలాగే ఫ్రంట్ ఈ పట్టీలాగా ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా కరగటానికి బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ అప్పర్ స్టమక్ అండ్ లోయర్ స్టమక్ మీద ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ని పైకి తీసుకుని వెళ్తూ, ఎక్సేల్ చేస్తూ రైట్ లెగ్, బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ విధంగా ఒక 10 కౌంట్స్ తర్వాత చిన్ని బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ఒక 10 కౌంట్స్ చేసుకోండి. ఇంకొంచెం చిన్ని బ్రేక్, మళ్ళీ అలా 10 కౌంట్స్. ఇలా మనం అంటే ఒక సెట్లో మనం ఒక్కొక్క లెగ్ని ఒక 5 కౌంట్స్ మాత్రమే మూమెంట్ చేస్తున్నాం. అలా రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్తే కనుక ఒక 50 కౌంట్స్ వరకు చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సైడ్ ఫ్యాట్ తగ్గటానికి ఇప్పుడు స్టిక్తో చేసేటువంటి ఈ వార్మప్ అనేది కొంచెం సరదాగాను ఉంటుంది చేసేటప్పుడు. ఎట్ ఏ సేమ్ టైం చూడటానికన్నా చేయడానికి అనేది కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. ఇది సైడ్ మీద కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో తాడాసన స్థితి నుంచి స్టిక్ని తీసుకుని ఈ విధంగా షోల్డర్ పైన పెట్టేసి హ్యాండ్స్ 2 ఇలా స్ట్రైట్ తీసుకోండి. కొంచెం లెగ్స్ మధ్యన గ్యాప్ తీసుకుని ఒక 1 ఫీట్ అనేది లెగ్ని చూడండి ఈ విధంగా సైడ్ యాంగిల్లో పై వరకు తీసుకుని వెళ్ళి డౌన్కి రండి. ఇది ఒక వార్మప్ లాగా. 1, 10. అదేవిధంగా ఇప్పుడు మనం సెకండ్ సైడ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. 1, 2, 10. ఇలా మళ్ళీ రిపీట్ చేస్తూ ఒక 3 సెట్స్ వరకు చేసుకోవాలి. సెకండ్ ఇదే పొజిషన్లో నుంచోండి. కొంచెం దీర్ఘంగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. దీని తర్వాత రైట్ హ్యాండ్ని నేను కొంచెం పైకి తీసుకుని వెళ్తున్నాను. రైట్ లెగ్ రైట్ హ్యాండ్ 2 కూడా సైడ్లో ఇక్కడ మీట్ అవ్వాలి. మళ్ళీ సేమ్ పొజిషన్కి అవి వెళ్ళిపోవాలి. 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10. ఇవి ఒక 2-3 చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, బట్ డైలీ ప్రాక్టీస్లో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సైడ్ కూడా చూద్దాం. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ పైకి, ఎక్సేల్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా ఈచ్ సైడ్ మనం 10 చొప్పున ఒక 3 సెట్స్ వరకు చేసుకోవాలి. చూస్తారు కదా, ఇప్పుడు చేసినటువంటి ఈ వార్మప్స్ ఇవి కూడా 1 లెగ్ని బేస్ చేస్తూ చేసేటువంటివి. సో వీటికి ట్రీ పోజ్ లాంటివి, లేదంటే చతుష్కోణాసన లాంటి ప్రాక్టీస్ తర్వాత ఇలాంటివి చేసుకోవడం వల్ల లెగ్ బ్యాలెన్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం సైడ్ ఫ్యాట్ తగ్గటానికి పరివృత్త త్రికోణాసన ట్విస్టింగ్ ట్రయాంగిల్ పొజిషన్ని చూడబోతున్నాం. ట్విస్టింగ్ ట్రయాంగిల్ పొజిషన్ ఎవరికైతే ఈజీగా ఉందో వాళ్ళు మాత్రమే చేయాలి. పైగా ఎవరికైతే వెట్టిగో ప్రాబ్లం ఉంది, లేదంటే బీపీ ఉంది, కళ్ళు తిరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవాళ్ళు, మైగ్రేన్ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు దీన్ని మీ యొక్క యోగా టీచర్ యొక్క పర్యవేక్షణలో చేసుకోవచ్చు. కానీ కొంచెం లిటిల్ బిట్ ఫోకస్ చేస్తూ చేసుకుంటే సరిపోతుంది. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆసనాన్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు. 2 లెగ్స్ మధ్యన కూడా ఒక 3 ఫీట్స్, వీలైతే ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉంచుకునేలా చూడండి. శ్వాస తీసుకుంటూ స్టెప్ 2లో ఈ విధంగా స్టిక్ని షోల్డర్ పైన ప్లేస్ చేస్తూ 2 హ్యాండ్స్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇక్కడి నుంచి రైట్ లెగ్ని ఈ విధంగా 90 డిగ్రీస్ వరకు ట్విస్ట్ చేసుకుంటూ బ్యాక్ ఉన్నటువంటి లెఫ్ట్ ఫుట్ని కూడా వీలైనంత వరకు హీల్ అవుట్ సైడ్కి తంతూ 45 డిగ్రీస్ వరకు తీసుకుని వెళ్ళాలి. దీని నుంచి చక్కగా నెమ్మదిగా బ్రీత్ ఇన్ చేస్తూ బాడీని ట్విస్ట్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ స్లోగా స్టిక్ని డౌన్కి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, ఎక్సేల్. ఈ యొక్క స్థితిలో ఎవరికైతే ఉండడం ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని అవాయిడ్ చేస్తూ త్రికోణాసనాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. 90 డిగ్రీస్ నుంచి బ్యాక్కి తీసుకుని వస్తూ పాదాన్ని చేంజ్ చేసుకోవాలి. చక్కగా డీప్ ఇన్హేల్ చేస్తూ ఎక్సలేషన్లో కంప్లీట్లీ బాడీని సైడ్ యాంగిల్లో ట్విస్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఒక బ్రీత్ ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా బాడీ బ్యాలెన్స్ చేస్తూ హ్యాండ్ని డౌన్కి తీసుకోవాలి. ఈ యొక్క స్థితిలో 10 to 30 సెకండ్స్ వరకు ఉండొచ్చు. బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ యథాస్థితికి. లెగ్ని బ్యాక్కి తీసుకుని హ్యాండ్ని కూడా స్టిక్ వదిలేసి శిథిల తాడాసనలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా ఏ విధంగా చేసుకోవాలో. మనం ఇప్పుడు ఉపయోగించినటువంటి స్టిక్తో కనుక చేసుకుంటే సైడ్ మజిల్స్ మీద ఈ పార్శ్వథొరాసిక్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది, బాగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా తగ్గుతుంది. మనం బ్లౌజెస్ అవి వేసుకున్నప్పుడు కానీ కొన్ని డ్రెస్సెస్లో కానీ చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే కనుక దీన్ని చేస్తున్నారో ఒక 10 కౌంట్కే మీకు అర్థమైపోతుంది ఓకే ఇట్స్ రియల్లీ వర్క్ అనేది. ఎందుకంటే మనకి అక్కడ ఫ్యాట్ మీదే, అక్కడ ఉన్నటువంటి మజిల్ మీద మనం స్ట్రెచ్ అనేది ఫీల్ అవుతున్నాం కాబట్టి. సో ఈ విధమైనటువంటి సెట్స్ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మనం బాడీ ఫ్యాట్ని అనేది తగ్గించుకోవచ్చు.